సో ప్రధానంగా ఇప్పుడు నిన్న కూడా ప్రెస్ మీట్లో ఒక కీలక అంశం మనం చూసాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్న జాగృతి నేతలు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణ జాగృతి మా అందరిది. ఏనాడైనా మా బాగోగులు కనుక్కున్నారా? మేము కేసీఆర్ వెంటే, మీ వెంట తీసుకెళ్తున్నది కాంగ్రెస్ జాగృతి. మీడియాతో తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు. సో ఇది పరిస్థితి. అంటే మీ వెంట కాంగ్రెస్ జాగృతిని తీసుకెళ్తున్నారు, నిజమైన జాగృతి మాది అంటూ కూడా నిన్న జాగృతి నేతలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళే 100% బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు, బీఆర్ఎస్ నేతలే ప్రధానంగా జాగృతిలో ఉన్నవాళ్ళు. కేసీఆర్ ఫాలోవర్సు, కేటీఆర్ ఫాలోవర్సు, హరీష్ రావు ఫాలోవర్సు మొన్నటి వరకు కవితకు సపోర్ట్ చేశారు. సో ఈరోజు ఎప్పుడైతే కవిత సస్పెండ్ తర్వాత మొత్తం బీఆర్ఎస్ నేతలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరి జాగృతిలో ఎంతమంది ఉంటారనేది తెలియదు. సో ఇప్పుడు కొత్త పార్టీ అనే అంశం మీద కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని. కొంతమంది ఏమంటున్నారంటే కాంగ్రెస్లో చేరబోతుంది కవిత అనేది. సో మేబీ కొత్త పార్టీ పెడితే మరి ఖచ్చితంగా కేడర్ ముఖ్యం. క్షేత్రస్థాయి కేడర్ జాగృతికి ఉందా, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అనేది చాలా కీలక అంశం ఇక్కడ. మరి దాన్ని బట్టి కూడా కొంత ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు అదే విషయాన్ని గతంలోనే మేము చెప్పాం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు, కీలక మంత్రులు చాలామంది ఇప్పుడు కవిత ఏవైతే వ్యాఖ్యలు చేశారో హరీష్ రావు, సంతోష్ రావు మీద, సో అవే వ్యాఖ్యల్ని మేము గతంలోనే చెప్పాం, ఆ అవినీతి గతంలోనే మేము మాట్లాడామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ వార్తను వాడుకుంటా ఉన్నారు. చూడొచ్చు, నాటి మాటలు గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు. గులాబీ పార్టీ అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలపై హస్తం ఫోకస్. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు. కవిత ప్రెస్ మీట్ కామెంట్స్పై సోషల్ మీడియాలో ప్రచారం. ఇవి కాదు మనం చేయాల్సింది కదా. యూరియా కొరతలు ఉన్నాయి. ఇవి మొన్న వరద బాధితులకి ఏం చేస్తామని నిన్న ముఖ్యమంత్రి వెళ్ళిండు. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. దాదాపు 5,000 కోట్లు నష్టం జరిగిందని తేల్చి చెప్పడం జరిగింది మొన్న వరదలకు సంబంధించి. మరి దీనికి సంబంధించి ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి. సో వీటిని వాడుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళ పంచాయతీ, సో దాన్ని మనం కాంగ్రెస్ నుంచి మళ్ళీ తిప్పికొట్టి దాని గురించి డిస్కషన్ చేసే కంటే యూరియా కొరతలు, పాపం రైతుల ఇబ్బందులు, ఇవన్నీ కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ వీటి మీద ఫోకస్ చేయడం కాదు కదా. ప్రధానంగా రైతులు అడుగుతూ ఉన్నారు. అసలు యూరియా కేంద్ర ప్రభుత్వం పంపిందని కేంద్ర ప్రభుత్వం నాయకులు, బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం అసలు పంపలేదు, యూరియా కొరత ఉంది, ఇక్కడ యూరియా లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా దీని మీద, యూరియా కొరత ఉందని. మరి యూరియా కొరత ఉందని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి అసలు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది, మేము యూరియా పంపించాం, ఏటా పంపించేదానికంటే ఎక్కువే వచ్చింది, మరి ఇదంతా కూడా సిండికేట్ ఫామ్ అయిందని డౌట్ వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. మరి నిజంగా మరి యూరియా ఏమైంది అనేది ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి. రైతులు ఆగమాగం అవుతా ఉన్నారు పాపం. యూరియా లేదు, ఇచ్చే 1 బస్తా 2 బస్తాలు సరిపోవు. దానికోసం తెల్లవార్లు వేచి చూడాల్సిన పరిస్థితి, అక్కడే పడుకున్న పరిస్థితి, చెప్పులు లైన్లు కడుతున్న పరిస్థితి. వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. దీని గురించి పట్టించుకునే నాదులు లేడు. కానీ కవిత కామెంట్స్ మీద మంత్రులు ఫోకస్ చేస్తూ ఉన్నారు, పర్టికులర్ ఫోకస్ చేస్తూ ఉన్నారంట. మరి ఎందుకు? ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు ఒక కమిటీ వేయండి, అది చూస్తుంది కదా. ఇప్పుడు దీని మీద సెపరేట్గా మంత్రులు మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడొచ్చు, జాతీయ విపత్తుగా పరిగణించాలి. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు, 4 జిల్లాలు అస్తవ్యస్తం. ప్రాథమిక అంచనా ప్రకారం 5,018 కోట్ల నష్టం. తక్షణ సాయం అందించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం వినతి. రైతులు, చేనేత సమస్యలపై కేంద్ర మంత్రి నిర్మలకు వినతి పత్రం అందజేశారు. సో దీనికి సంబంధించి మొన్న కూడా మనం కామారెడ్డి వెళ్ళడం జరిగింది. సో ప్రధానంగా అక్కడ జరిగిన నష్టం కేవలం కామారెడ్డి వరకే కాదు, చాలా గ్రామాలు నాశనం అయ్యాయి. గ్రామాలు, గుడిసెల్లో ఉంటున్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు పాపం నాకు తెలిసి ఎవరు అక్కడికి పోలేదు. మేమే మొదటగా అక్కడికి పోయి ఆ గ్రౌండ్లో ఆ గుడిసెల్లో ఉంటున్న వాళ్ళని అడిగితే వాళ్ళకి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పడం, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా నాశనం అయిపోయినాయి. అప్పుడు ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు, అవి నాశనం అయిపోయినాయి. ఇప్పుడు శిథిలావస్థ పరిస్థితిలో ఆ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు?
ఇప్పుడు అవి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు వాటిని ఇస్తామంటే కుదరదు కదా. సో వీళ్ళకి ఆల్రెడీ స్థలాలు ఉన్నాయి, ఇంద్రం మిల్లులు ఇవ్వండి అంటే దానికి కూడా ఏవో అడ్డు చెప్తా ఉన్నారు. సో మొన్న వరదల పరిస్థితుల్లో వరదలు వచ్చిన సమయంలో ఆ గుడిసె మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. ఆ గుడిసెలో వంట వండుకున్న సామానం దగ్గర నుంచి దాదాపు పుస్తకాలు అన్నీ ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. మా కాళ్ళ మీద పడతా ఉన్నారు వాళ్ళు, ఎవ్వరూ రాలేదు మాకు. ఇప్పుడు మొట్టమొదటి మీరే వచ్చారు, కనీసం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా మీరు కనీసం చర్యలు తీసుకోండి సార్ అని చెప్పి వాళ్ళు మాకు చెప్పుకుంటా ఉన్నారు. మాకు ఒక ఇల్లు కట్టియండి, మాకు ఏం ఆశలు లేవు, మాకు ఒక మంచి ఇల్లు కట్టియండి, ఇదే వాళ్ళు అడుగుతున్న మాట. మరి వీళ్ళ గురించి మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడో? రైతులు నష్టపోయారు. ఇట్లా గ్రామాల్లో గుడిసెల్లో ఉంటున్న వాళ్ళు గ్రామాలు చాలా నష్టపోయాయి. ఒక కామారెడ్డి టౌన్లో మనం సెట్ చేసాం, బాగు చేసామంటే కాదు కదా. కామారెడ్డిలో కూడా బతుకమ్మ కుంట లాంటి ఏరియాలు చాలా ఉన్నాయి, అక్కడ కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా మనం వెళ్ళాం, వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. అసలు కనీసం మనం ఒక మనిషి నడిచే ప్లేస్ కూడా లేదు అక్కడ. వాళ్ళకి పట్టాలు ఇస్తారని ప్రతి ప్రభుత్వం ముందు హామీలు ఇస్తుందంట వాళ్ళకి. ఇప్పటికొచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వట్లే, ఓట్లు అయితే వేయించుకుంటున్నారు, అందరూ హామీలు ఇస్తూ ఉన్నారు మాకు పట్టాలు ఇస్తామని చెప్పి. తర్వాత వెనకాల ఒక మోరి ఉంది, ఆ మోరి నుంచి ఎక్కువ శాతం వాటర్ రావడం అవకాశం ఉంది. సో ఈసారి అక్కడ కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆ ఇల్లులు కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇట్లాంటి వాటి మీద కూడా అంచనా వేయాలి ఖచ్చితంగా. మరి వీటన్నిటితో కలిపి అంచనా వేశారు 5,000 కోట్లు, లేదా కేవలం ఈ రైతులు లేదా ఒక కామారెడ్డిలో జరిగిన లేదంటే ఒక కొన్ని ఏరియాల్లో జరిగిన వాటిని అంచనా వేసుకుని ఈ డెసిజన్ తీసుకున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి.